వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం పవర్ గ్రిడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది పీజీసీఐఎల్ అంటారు, అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ సివిల్, అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్, అలాగే అసిస్టెంట్ ట్రైనీ ఎఫ్ఎండ్ఏ అంటారు. ఈ పోస్టులుగా నోటిఫికేషన్ వచ్చింది. నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత ఏజ్ ఉండాలి, మీకు ఎంత పే వస్తుంది, అప్లికేషన్ ఫీ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి చెప్తానండి. వీడియో మీకు ఒక 5 minutes 6 minutesలో అయిపోతుంది. సో ఇది డిప్లొమా ఎవరైతే చదువున్నారో, డిప్లొమా క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి. మిగతా వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. మిగతా కూడా ఆఫీసర్ ట్రైన్ ఏదైతే జూనియర్ ఆఫీసర్ ట్రైన్ ఉందో దానికి ఒక క్వాలిఫికేషన్ ఏంటో నేను చెప్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన వైజాగ్ టెక్ హబ్ నుంచి ఒక బుక్ దొరుకుతుందండి. ఇది ఎలక్ట్రికల్ హ్యాండ్ బుక్లా దొరుకుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఎలక్ట్రికల్, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయేటట్టుగా ఉంటుంది. సో ఇది 299 రూపాయలండి. అమెజాన్లో దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇది అన్ని డిప్లొమా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుందండి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇది పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ అండి. మనకి 22/10/2024 వచ్చింది. పవర్ గ్రిడ్ ఏంటంటే జోన్స్ ఉంటాయండి, డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో సంబంధించి అన్ని జోన్స్ కలిపి ఒక నోటిఫికేషన్ అనమాట. ఇంతకుముందు సపరేట్ జోన్స్కి నోటిఫికేషన్లు వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా అన్ని జోన్స్ కలిపి ఒకటే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CC/10/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ సివిల్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్, అలాగే ఎఫ్ఎండ్ఏ అంటే అసిస్టెంట్ ట్రైనీ సంబంధించిన ఎఫ్ఎండ్ఏది కూడా నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. సో ఇది రీజన్స్ అని చెప్పాను కదా. రీజన్ నార్థన్ రీజన్ NR1, నార్థన్ రీజన్ 2, నార్థన్ రీజన్ 3, అలాగే ఈస్టర్న్ రీజన్, అలాగా ఏ రీజన్కి ఆ రీజన్ ఉందో అందులో డ్యూరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేయాలనుకుంటే సదరన్ రీజన్ 1లోకి అప్లై చేయాలి. అంటే మీరు ఏ రీజన్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారో అక్కడే జాబ్ చేయాల్సి ఉంటుంది, అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అలాగే సదరన్ రీజన్ 2 అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక వస్తుంది. మన వాళ్ళు అప్లై చేయాలి. మీరు అప్లై చేసే ముందు మీకు ఎక్కడికైనా నేను జాబ్ చేస్తాను అనుకుంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో అక్కడికే అప్లై చేయండి. ఎక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్లై చేయండి, అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో పోస్ట్ వివరాలు ఎలా ఉన్నాయంటే, వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే, CC రీజన్ అంటే సెంట్రల్ రీజన్ అండి, కార్పొరేటివ్ సెంటర్ హర్యానాలో ఉంది కదా, అక్కడ DTEకి ఇది పోస్ట్ ఐడి, టోటల్ వేకెన్సీవి. DTE అంటే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ అండి, DTC అంటే సివిల్, అలాగే JOT హెచ్ఆర్, JOT ఎఫ్ఎండ్ఏ. ఒక్కొక్క CCలో 14 ఎలక్ట్రికల్, సివిల్ 6, JOT ఏమో 14, JOT ఎఫ్ఎండ్ఏ 16, 50 ఉన్నాయి టోటల్. అలాగే ER1కి 33, ER2కి 29, ఒడిస్సాకి 34, నార్థన్ ఈస్టర్న్ రీజన్కి 47, నార్థన్ రీజన్ 1 84, అలాగే నార్థన్ రీజన్ 2కి 72, 3కి 57, SR1కి సౌత్ రీజన్ 70 అంటే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అయితే 72, అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళకు సంబంధించిన 112. ఈ విధంగా వేకెన్సీ ఉన్నాయండి. మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చెక్ చేసుకొని మీరు ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి అన్రిజర్వ్డ్, EWS, OBC, SC, ST ఇచ్చాడు కదండి, వాటి తగ్గ వాడు రిక్రూట్మెంట్ చేస్తాడండి. ఇక దీనికి క్వాలిఫికేషన్ ఏంటనేది నేను చెప్తాను. DTE అంటే ఎవరైతే డిప్లొమా 3 years డిప్లొమా చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. గుర్తుంచుకోండి, టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ BE, BTech ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అలౌడ్ కాదండి. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్తో మీరు ఒకవేళ మీరు అప్లై చేస్తే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని డిబార్ చేస్తాడంటే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వడండి. అలాగే DTC అంటే డిప్లొమా ఇన్ సివిల్ అండి, 70% ఉండాలండి, గమనించండి. అలాగే పర్సెంటేజ్ మనకి OBC ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది. అలాగే JOTకి వచ్చి క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ CA, CMA చేసి ఉండాలి. అలాగే అసిస్టెంట్ ట్రైనీ ఎఫ్ఎండ్ఏకి వచ్చి BCom విత్ 60% మార్క్స్తో ఉండాలి. సో ఇవి క్వాలిఫికేషన్. నేను ముందే చెప్పాను హైయర్ క్వాలిఫికేషన్ ఎలా లేదని. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 27 సంవత్సరాలండి, 27 years. డేట్ ఏంటంటే క్రూషియల్ డేట్ అంటారు కదా, అది 12/11/2024. ఓకే. ఇక పే చూసుకుంటే ఎవరైతే డిప్లొమా ట్రైనీ ఉన్నారో DTE కానీ DTC కానీ JOTకి 1,08,000 అండి. అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ట్రైనీకి వచ్చి 74,000 రూపాయలు ఉందండి. సర్వీస్ బాండ్ ఉందండి, మినిమం 3 సంవత్సరాలు చేయాలి. మినిమం 3 సంవత్సరాలు చేయకపోతే ముందే మానేస్తే ఈ డబ్బులు కట్టి మీరు
మానాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చి 300 రూపాయలండి డిప్లొమా ట్రైనీకి. అలాగే అసిస్టెంట్ ట్రైనీకి వచ్చి 200 రూపాయలండి. ఇవి నాన్ రిఫండబుల్ అమౌంట్ అండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని అడుగుతారు మీరు. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీకి 10 సంవత్సరాలు. ఇవి సంబంధించినవి అండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందండి, కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఇది ఎవరికి అవసరమో వాళ్ళకే, అందరికీ ఉండదు. అలాగే తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అర్థమైంది కదండి. దీనికి వచ్చి మనకి 170 మార్కులకి అండి 2 అవర్స్ ఎగ్జాము. అలాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలని ఇవ్వడం జరిగింది. మీరు అవేం పట్టించుకోకండి. ఫుల్ ఐటెంకి మీరు ఫుల్ స్కోర్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్స్ అండి. ఇక టెస్ట్ సెంటర్ వచ్చి వీడు ఏ రీజన్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ రీజన్లో టెస్ట్ సెంటర్ ఉంటుందండి. సదరన్ రీజన్కి అప్లై చేసేవాళ్ళు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉంటుందండి. సదరన్ రీజన్ 2 అప్లై చేసేవాళ్ళు బెంగళూరు, చెన్నై, కొచ్చి ఉంటుంది. మీరు ఇంకోటి నేను 2-3 జోన్లు అప్లై చేస్తాను అని అనుకోవచ్చు. అన్ని జోన్లు ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుందండి. సో సింగిల్ డే సింగిల్ సెషన్లో జరుగుతుంది కాబట్టి మీరు ఏదో ఒక జోన్ ఎంచుకొని ఆ జోనే ఎగ్జామ్ రాయండి. ఇది మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. పవర్ గ్రిడ్ వెబ్సైట్ లింక్ నేను కింద ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్, మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని ఇక్కడ క్లియర్గా లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఏబిసి చూడండి, ఇక్కడ ఎంత సైజులో పీడిఎఫ్ ఫార్మేట్లో, జేపీజీ ఫార్మేట్లో ఉండాలని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ స్క్రైబ్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ. ఎవరైతే పీడబ్ల్యూడీ కానీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు స్క్రైబ్ పెట్టుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. వాళ్ళు స్క్రైబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ డీటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ ఏంటంటన్నది అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి, ప్రతి పాయింట్ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లో ఇస్తాడు. ఇన్ఫర్మేషన్లో ఇందులోంచి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా చెప్తానండి. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఓపెనింగ్ డేట్ వచ్చి 22/10/22 అక్టోబరు 2024 నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 5 గంటల నుంచి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 12/11/2024 అంటే నవంబర్ 12 వరకు అండి. మనకి ఇది క్లోజ్ అయ్యేది రాత్రి 12 గంటలకండి. కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ, మీ ఎలిజిబిలిటీ అంటే మీ డిప్లొమా ఈ డేట్ కల్లా కంప్లీట్ అయి ఉండాలి, మీ ఏజ్ ఈ డేట్ కల్లా ఉండాలి. అదేంటంటే 12/11/2024. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ January, February 2025. ఎగ్జాక్ట్ డేట్ విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ ఆన్ ద వెబ్సైట్. ఓకే, అర్థమైంది కదండి. మనకి జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెడతాడు. ఆన్లైన్ టెస్ట్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 175 మార్కులకు ఉంటుంది, 2 అవర్స్ ఎగ్జామ్. ఓకే, దీనికోసం మీకు మెటీరియల్ కావాలనుకుంటే మన వైజాగ్ టెక్ బుక్ ఉంటుందండి ఎలక్ట్రికల్, ఇది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని వీడియోస్ తెలుగులో ఉన్నాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయేటట్టుగా మీరు ఆ ఛానల్లో వీడియోస్ చూసుకోవచ్చు అండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే మంచి ఆపర్చునిటీ అండి, మంచి శాలరీలు ఉంటాయి పవర్ గ్రిడ్లో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.